గిడి సత్యనారాయణ గారు కంటిన్యూ చేయండి. ఇప్పటివరకు మీ జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ని చాలా ఆదర్శంగా తీసుకున్నాం. సెలబ్రేషన్స్ కంటే ముందు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే ముందు అందరికీ గుర్తొచ్చేది సేవ. ప్రజలకు ఏ రకంగా సేవ చేయొచ్చు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా సహాయపడవచ్చు, బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు, ఆక్సిజన్ బ్యాంక్ అవ్వచ్చు, ఐ బ్యాంక్ అవ్వచ్చు, చాలా చూస్తూ ఉన్నాం. చిరంజీవి గారు ఎటువంటి సమాజ సేవ చేస్తారు అనేది. నాట్ ఓన్లీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సుభాష్ మంత్రి గారు చెప్పినట్టుగా కౌలు రైతులకు ఆయన చేసిన సాయం, ఇంకా ఆయన చెప్పుకోరు గుప్తదానాలు చేస్తూ ఉంటుంది మెగా ఫ్యామిలీ. సో ఫైనల్గా మీ నియోజకవర్గంలో అంటే మీ ఏరియాలో సెలబ్రేషన్స్ ఏంటి, ఏ తరహాలో చేస్తూ ఉన్నారు సెలబ్రేషన్స్ ఈరోజు? సత్యనారాయణ గారు. ఈరోజు పీగన్నవరం నియోజకవర్గంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాలు స్టార్ట్ చేస్తారు సార్. ఓకే. బ్లడ్ డొనేట్ చేసేటువంటి యువకులు చాలా మంది, అంటే ఇంచుమించు 150 నుంచి 200 మంది బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు దాటిని ప్రారంభిస్తున్నాం. ఇంచుమించు 4 మండలాలను కూడా 4 చోట్ల ఈ రక్తదాన శిబిరాలని ఏర్పాటు చేశాం. అదేవిధంగా కొన్ని అంటే అనాథ శరణాలయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్, బ్లడ్ ఇటువంటి ఇవ్వడానికి ఆ కార్యక్రమం కూడా ఉన్నది. ఎందుకంటే పేద ప్రజల ఆశాజ్యోతి ఈయన పవన్ కళ్యాణ్ గారు. అంటే పేద ప్రజల ఆశాజ్యోతి. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనే కోరికతోటే ఎక్కువ ఉన్నారు అసలు జనాలంతా. ఈ క్రమంలో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేపడతాం. మా నియోజకవర్గం మొత్తం మీద అంతా ఒక పండుగ వాతావరణంగా ఉంది ఈరోజు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాస్తవానికి మీరు ఈరోజు చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్, మరోవైపు ఈ వర్షాల వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టే పనిలో బిజీగా ఉన్నారు. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. యూ కెన్ లీవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిడి సత్యనారాయణ గారు. రైట్. ఇక జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్స్ ఇద్దరు ఉన్నారు. ఒకటి రావి సౌజన్య, 2 రజనీ గారు. సో వీళ్ళిద్దరూ కూడా పార్టీ లైన్ని చాలా సమర్థవంతంగా టీవీ ఛానళ్ళ ద్వారా, లేకపోతే మీడియా సమావేశాల ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా తీసుకెళ్లడం, పార్టీ విజయంలో వీరి పాత్ర చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఒక రేంజ్లో కాస్త శృతి మించి అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నా కూడా ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా చాలా అగ్రెసివ్గా తమ వాగ్ధాటితో పార్టీ లైన్ని వినిపించడం, సమర్థవంతంగా ఎదుటి వారికి కౌంటర్లు వేయడం. ఎక్కడా కూడా ఎప్పుడు జనసేన నాయకులు శృతి మించి మాట్లాడారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, ముఖ్యంగా రోజా అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, పేర్ని నాని అవ్వచ్చు, గుడివాడ అమర్నాథ్ అవ్వచ్చు, చాలామంది ఏ రకంగా పవన్ కళ్యాణ్ని విమర్శలు చేశారో మనం చూసాం. కానీ ఆ అవమానాలన్నీ భరించి, ఆ ఇబ్బందులన్నీ కూడా ఓర్చుకుని పార్టీ కోసం కష్టపడిన వీర మహిళలు ఆ పార్టీ అధికార ప్రతినిధులు రావి సౌజన్య గారు, అలాగే రజనీ గారు. రైట్. అలాగే కాళపాలెం బుజ్జి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను నేను. బుజ్జి గారు మీతో తర్వాత మాట్లాడతాను. మీరు మెగా ఫ్యాను, ఐ నో. రైట్, మాట్లాడతాను. సంపత్ నాయక్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. తెలంగాణ విద్యార్థి నేత, పవన్ కళ్యాణ్కి వీరాభిమాని, పవన్ కళ్యాణ్ జోలికొస్తే తాట తీసే మనస్తత్వం. ఓయూలో ఆయన ప్రసంగాలు అందరూ చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా సంపత్ నాయక్ గారిని పిలిపించుకుని మరీ పక్కనే నిలబెట్టుకుని సంపత్ నాయక్ గారి పోరాట పటిమ గురించి, పార్టీని ఆయన తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఏ రకంగా విస్తరింపజేస్తూ ఉన్నారు, పార్టీ కోసం ఎలా కష్టపడుతూ ఉన్నారు అనే దాని మీద కూడా మనకి తెలుసు. ఈయన తెలంగాణలో కూడా పోటీ చేశారు. పోటీ చేయడం మన ముఖ్యం, పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచడం అనేది ముఖ్యం. గెలుపోవటముల తర్వాత అనుకున్నారు. వాస్తవంగా పోటీ చేసిన తర్వాత జనసేన పార్టీ తెలంగాణలో పెద్దగా ప్రాబల్యం చూపలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పటికీ కూడా సంపత్ నాయక్ గారు ఇక్కడ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధినేత ఆదేశాలు మీకు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారితో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. సంపత్ నాయక్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఫస్ట్గా ముందు వేరే మహిళలతో మాట్లాడదాం.
రైట్, చిన్న టెక్నికల్ ప్రాబ్లం, మీరు మాట్లాడచ్చు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, మీ ఆరాధ్య దైవం. అసలు మీకు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే గూస్ బంప్స్, రైట్? రైట్, మీరు చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి విష్ చేయొచ్చు. థ్యాంక్ యూ రవణ. చాలా రోజుల తర్వాత దగ్గర దగ్గర తెలంగాణలో తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 7 నెలల తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఒక దగ్గర దగ్గర ఒక సంవత్సరం దాకా నేను ఎటువంటి ఛానల్స్కి వెళ్ళలేదు. మళ్ళీ కొత్తగా మన 99 ఛానల్ మళ్ళీ ఇక్కడ దగ్గర తీసుకొచ్చిండు, చాలా సంతోషం. ఏం చెప్పమంటారు అన్న, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు, ఎక్కడి నుంచి చెప్పమంటారు అంటే, పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవహేళన గురించి చెప్పమంటారా, లేకపోతే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఒక రాజకీయ చాణక్యుని లెక్క ప్రభుత్వాలు తెచ్చిన గురించి మాట్లాడమంటారా, లేకపోతే చీత్కారాలు, అవమానాలు, కుటుంబం గురించి, 3 పెళ్ళిళ్ళ గురించి, దాని గురించి మాట్లాడదామంటారా, దాన్ని మొత్తం అణగదొక్కి, దాన్ని మొత్తం కూకటి వేళ్లతోని పెకిలించి, దాన్ని మొత్తం బొందలో తవ్వి పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త స్వర్ణయుగం లెక్క, ఒక హిట్లర్, ఒక ముస్సోలిన్, లేకపోతే ఒక నరరూప రాక్షసుణ్ణి, ఒక రావణున్ననల్లా వాడిని మొత్తం బొందబెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ బయట పడేసిన ఒక గొప్ప చాణక్యుని గురించి ఏం చెప్పమంటారు మీరు, ఏం చెప్పమంటారు? కడుపు నిండిన వానికి అన్ని కలలే ఉంటాయి, కడుపు ఆకలితో మలమల మాడుతున్న వానికి ఒకటే కళ ఉంటుంది, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల, తెలుగు ప్రజల కళ. ఆ కడుపు కాలిన దాన్ని, వాళ్ళ భవిష్యత్తుని, గొప్ప తరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఒకే ఒక సంకల్పంతో, ఎందుకంటే పవన్ అన్నతోని మేము ఇట్లా దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తను అన్నీ అనుభవించిండన్న, అన్నీ అనుభవించిండు, అన్నీ చూసేసిండు, అన్నీ కేవలం ఒకటే, ఏదైతే ప్రజలతోని నాకు వచ్చిందో, ప్రజల కోసం ప్రజలు ఇచ్చిండ్రో, ప్రజలు ఇచ్చిన దాన్ని మళ్ళా ప్రజలకి ఇవ్వాలని చెప్పి తను పడే తన తపన. మేమిద్దరం దగ్గరుండి ఆఫీస్లో, ఇదే బంజారా హిల్స్ ఆఫీస్లో ఇట్నే కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎప్పటికీ చెప్తుంటాం, మేమిద్దరం మాట్లాడేది ఎప్పుడు మాట్లాడినా ప్రజలు, జీవితం, ప్రజాసేవ, ప్రజలను ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలని. అంతటి ఒక గొప్ప వ్యక్తితో నేను నడుస్తున్నందుకు ఇవాళ డెఫినెట్గా చెప్తున్నా, ఒక తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకుని కూడా ఇవాళ తెలంగాణ పోరాట గడ్డ పవన్ అన్న ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చూడండి, మొన్నటికి మొన్న ఇక్కడ ఈ ప్రభుత్వంలో 6 ఏళ్ల పాపకు అన్నం బాగలేకపోతే 6వ తరగతి పాప కూడా మాట్లాడిందంటే ఈ గడ్డకున్న పౌరుషం అది. ఈ గడ్డకున్న పౌరుషాన్ని పవన్ అన్న ఎప్పటికీ చెప్తూ ఉంటాడు. గద్దరన్నను కూడా అనేక సార్లు కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు. అంటే పవన్ అన్న మేము, అందుకనే మేము పవన్ అన్నకు ఎప్పటికీ చెప్తాం. ఇవాళ తన పైన మొరిగిన కుక్కలు, ఇవాళ మా రోజా అత్త, గౌరవనీయులైన మాజీ జబర్దస్త్ వేషాలు వేసుకుంటూ మా అత్త రోజా అత్త గారికి గుర్తుకు తెచ్చుకుంటున్నాను. లేదు, మా అత్తమ్మను నేను గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్ళ నేను తెలంగాణ నుంచి, నేను తనకు అత్యంత ప్రియపాత్రుడిని. మా రజనీ అక్క గారు ఉన్నారు, ఇంతకుముందు మా గిడ్డి సత్యనారాయణ అన్న కూడా ఉన్నాడు. థ్యాంక్ యూ అక్క, గుడ్ మార్నింగ్ అక్క. మనం చాలా రోజులు కలుసుకోలేదు. అత్త గురించి మాట్లాడుకోవాలి, మామ అంబటి రాంబాబు మామ గురించి మాట్లాడుకోవాలి. ఆ గుట్కలు తినేటోడు ఎవడున్నాడు? లేదన్నా, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే బరాబర్గా చెప్తున్నామన్నా, అవమానించబడ్డాం, చెరచబడ్డాం, గేట్ల దగ్గర కూడా రానియలేదు. ఇదే స్టూడియోలలో పిలిపించుకొని వెంకటరెడ్డి అనేటోడు సన్నాసి. ఇవాళ నేను వచ్చిన సంవత్సరం తర్వాత ఇవాళ నేను వచ్చిన అన్నారు కదా, తెలంగాణలో మీరు ఇట్లా పోటీ చేసి మీరు ఇట్లా ఓడిపోయింది అన్నారు కదా. ఇగోరా భయ్, ఇగో మావాడు డిప్యూటీ సీఎం రా భయ్. 2 నెలలైంది అక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒక పాప తప్పిపోతే కాశ్మీర్ నుంచి 6 రోజులలో తెప్పించిండు అన్న. గత ప్రభుత్వంలో 33,000 మంది ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు, ఆడబిడ్డలు మిస్ అయ్యిండ్రన్న. గుర్తుపెట్టుకోండి, పట్టపగలు హత్యలు జరిగినాయి, నడి రోడ్ల పైన దారుణాలు జరిగినాయి. ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా గుంటూరులో ఒక వెహికల్లో పోతుంటే దుడ్డులతో కొట్టిండ్రు. కడప రాయలసీమ ప్రాంతంలో ఆడబిడ్డల పైన
తన భర్తలు ఉండగా మానభంగాలు చేయబడ్డారన్న బరాబర్ మేము మాట్లాడతాం. ఇవాళ మాకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాదు ముఖ్యం, ఇవాళ ప్రజలు ముఖ్యం. ప్రజల కోసం బతికున్నవాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కారణ జన్ముడు. అసలు అతను మనిషి లెక్క ఎట్లా పుట్టిండో కూడా తెలియదు. అప్పుడప్పుడు బై మిస్టేక్లా మనిషి రూపంలోకి వెళ్ళి వచ్చిన ఒక గొప్ప మానవతావాది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. రైట్, అన్నీ మాట్లాడుకుందాం, ఎంత సమయం కావాల్సి అంత సమయము మాట్లాడుకుందాం. బట్ ముందుగా మీరు బర్త్డే విషెస్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళతో కూడా చెప్పిద్దాం, ఎందుకంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేసి. ఎస్ అన్న, మేము ఏంటంటే అన్న, మేము జన సైనికులం, మేము ప్రజల గురించి పోరాడే వాళ్ళం కాబట్టి ముందుగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాపాతంతో ఇటు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది చనిపోయిండ్రన్న. వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుతూనే, వాళ్ళ అందరికీ సహాయ సహకారాన్ని కోరుతూనే, పవన్ అన్న నాకు తెలుసు, మీ మనసు తెలుసు, మీరు తెలుసు, మీరు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ, లేకపోతే మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి కానీ మీకు ప్రతిసారి ఇదే ఉస్మానియా గడ్డ నుంచి మీరు వచ్చిండ్రు. మాకు మీరు అప్పటి నుంచి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ప్రజల కోసం మీరు పడే తాపత్రయం మాకు తెలుసు. నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో మీరు ఎల్లవేళలా ప్రజలకు, నూతన కొత్తగొచ్చే యువతకు మీరు మార్గదర్శకంగా ఉండుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ విద్యార్థి పక్షాన, యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, తెలుగు రాష్ట్ర ప్రజల పక్షాన మీ అందరికీ, ఈ అందరి తరపు నుంచి మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అన్న.